ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. గడిచిన మార్చి నెలంతా కూడా దేవుడు మనల్ని కాపాడారు. హల్లెలూయా. ఆయన కాపాడే దేవుడు, కునుకడు, నిద్రపోని దేవుడు. హల్లెలూయా. ఏప్రిల్ నెలంతా కూడా ఈ మొదటి రోజున ఈ వాగ్దాన సందేశ కూడికలో ఆయన వాక్కుల ద్వారా ప్రభు మనల్ని బలపరచబోతూ ఉన్నాడు. ఈ నెలంతా కూడా ఆయన వాక్కుల ద్వారా మనము నడిపించబడాలి, జీవించాలి. చాలా మంది ఆలోచన చేస్తారు, ఎందుకు వాగ్దాన కూడికలు, ప్రతిరోజు వాగ్దానం అవసరమా? ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మీకు అనిపించిందా ప్రతిరోజు వాగ్దానం కావాలా, ప్రతి నెల వాగ్దానం అవసరమా? అవసరమా అంటే మన శరీరానికి శారీరక ఆహారం ఎంత ముఖ్యమో మన ఆత్మకు కూడా ఆత్మీయ ఆహారం అంతే ముఖ్యం. లేదంటే మనం చచ్చిన వారమే, మనం బలహీనులుగానే ఉంటాం. అంటే ఈ ప్రశ్న వచ్చిన వారికి నేను సమాధానం చెప్తున్నా. ఆలోచించండి ఒకసారి. అనుదినము మనము మన్నాను కూర్చుకోవాలి. అనుదినము దేవుని మన్నా చేత మనం తృప్తిపరచబడాలి. హల్లెలూయా. దేవుని వాక్యము జీవాహారమై ఉన్నది. ఆ వాక్యమును మనం ప్రతిరోజు ఏం చేయాలి? పెందల కడ లేచి ఆ వాక్యమును కూర్చుకొని మన కుటుంబం అంతా కూడా ఆ వాక్కులను మనము ధ్యానించాలి, భుజించాలి. అప్పుడు మనం ఆత్మీయంగా బలపరచబడతాం. స్తోత్రం కలుగునుగాక. రోజు ఈ వాగ్దాన సందేశ కూడికలో ఏప్రిల్ 1వ తారీఖున 2025 దేవుని యొక్క సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మాటలు విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి, మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే చూడండి నాతో కలిసి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒకనొకని దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటుకి తబేరా అను పేరు పెట్టబడెను. దేవుడి యొక్క వాక్యాన్ని ఆస్వాదించునుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే తబేరా. చెప్పండి అందరూ. తబేరా అంటే బర్నింగ్, మంట అని అర్థం. హల్లెలూయా. ఈ తబేరా నుంచి కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ తబేరా అనే అంశంలో నుంచి మనము కొన్ని విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాం. హల్లెలూయా. మన విశ్వాస జీవితము, మన ఆత్మీయ జీవితము ఎలా ఉందో ఒకసారి కొలమానం వేసుకోవాలి, తక్కెడలో తూకం వేసుకోవాలి. హల్లెలూయా. అది సరిచేయబడాలి. వాక్యపు వెలుగులో మనం అందరము కూడా మన ఆత్మీయ కొలమానాన్ని చూసుకోవాలి. తబేరా అనే మాటకు బర్నింగ్, మంట అనే అర్థం ఉంది. హల్లెలూయా. ఇది హెబ్రీ భాషలో రాయబడిన మాట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పాత నిబంధన పుస్తకాల్లో 99% హెబ్రీ భాషలోనే రాయబడ్డాయి. స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, జనులు వారి ఆయాసమును గూర్చి సనుగుచూ వచ్చారు. ఎవరై జనులు? ఎవరిని గురించి ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉన్నాయి? ఏ ప్రజల గురించి ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది అంటే, వీరు ఇజ్రాయేలీలు, దేవుని నమ్మిన వారు, దేవుని వెంబడించేవారు. హల్లెలూయా. ఐగుప్తు దాస్యత్వం నుంచి కానానుకు నడిపించబడుతూ ఉన్నారు. మోషే నాయకత్వములో 40 సంవత్సరములు అరణ్యములో వారు నడుస్తూ వస్తూ ఉన్న క్రమంలో జరిగిన సందర్భాన్ని తబేరా అనే ప్రాంతములో, స్థలములో జరిగిన ఒక గొప్ప అనుభవాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
హల్లెలూయా. మన జీవితాల్లో కూడా తబేరా వంటి అనుభవాలు చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. హల్లెలూయా. జనులు వారి ఆయాసమును గూర్చి, మీరు ఎప్పుడైనా ఆయాసపడ్డారా? ఎందుకు మీకు ఆయాసం వస్తుందో చెప్పండి. కొండ మీద మా ఇల్లు, అయ్యగారు పాస్టర్ గారు, మా ఇల్లు టాప్ ఆఫ్ ది మౌంటైన్, ఎక్కడో కొండ పైన ఉంటుంది. మేము ఏ వస్తువు మోసుకుని వెళ్ళాలన్నా, పైకి ఎక్కాలన్నా చాలా ఆయాసం వస్తుంది. ఆయాసాన్ని బట్టి మాకు బాధ కలుగుతుంది అంటారా? ఆయాసము ఏ సందర్భాల్లో మీకు ఆయాసం కలుగుతుంది చెప్పండి. చెప్పండి, నేను జ్ఞాపకం చేస్తాను, మీకు ఉదాహరణలు చెప్తాను. ఎప్పుడైనా మీరు ఆయాసపడ్డారా? విసుగుదల వచ్చిందా? బాగా పనికి ఆకలితో వచ్చారండి, ఓకేనా? పనికెళ్ళి మీరు వచ్చినప్పుడు, లేదా ఉద్యోగానికి వెళ్ళి వచ్చినప్పుడు, భోంచేసే సమయంలో బాగా అలసిపోయి ఉన్నారు. హల్లెలూయా. బాగా ఆకలి అవుతుంది. కొంచెం అన్నము, కొంచెం కూర మాత్రమే ఉంది, లేదా కొంచెం పచ్చడి ఉంది. మన ప్రాణానికి ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు ఎలా ఉంటుంది? తాగడానికి నీళ్లు కూడా లేవు. హల్లెలూయా, హల్లెలూయా. పంపులు వచ్చినాయి కానీ పట్టలేదు, మర్చిపోయారు. అప్పుడు ఎలా ఉంటుంది మీ ప్రాణానికి చెప్పండి? ఆయాసం వస్తుందా రాదా? తప్పనిసరిగా వస్తుంది. అదే విధంగా జనులకు, ఇజ్రాయెల్ ప్రజలకు కూడా ఒక సందర్భంలో ఆయాసం కలిగిందంట. ఏ సందర్భంలో ఆయాసపడ్డారో తెలుసా వాళ్ళు? అయ్యా, మమ్మల్ని ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చావు, ఇక్కడ చంపడానికి, చచ్చిపోవడానికి మమ్మల్ని తీసుకొని వచ్చావా? అక్కడుంటేనే మాకు మేలు, దాసులుగానైనా బానిసలుగానైనా బతికే వాళ్ళము, ఈ అరణ్యంలో చచ్చిపోవడం తీసుకొని వచ్చావా అని మనుషులతో చెబుతూ, మనుషుల మీద సనుగుతూ వారి ఆయాసమునంతటిని కూడా వెళ్ళగక్కుతున్నారు. అంటే నీళ్లు లేవని సనిగారు, ఆహారం లేదని సనిగారు, మాంసము లేదని సనిగారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పరిస్థితి చూడాలి. కొన్ని రోజుల క్రితం బర్డ్ ఫ్లూ ఎలా వచ్చిందో కానీ, ఎలా న్యూస్లో స్ప్రెడ్ అయిందో కానీ, చాలా మంది నాన్ వెజ్ కొరకు ఆయాస పడిన వారు లేకపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. వారు చాలా కష్టంతో భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయి చాలా మంది. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను? నీ జీవితంలో ఏ బాధ కలిగినా, ఏ ఆయాసము కలిగినా, ఏ దుఃఖము కలిగిన సందర్భాలున్నా, నీకు కన్నీరు కలిగించిన సందర్భాలున్నా, ఆ సందర్భాన్ని ఎప్పుడు కూడా నీ తోటి మనుషులతో నువ్వు చెప్పుకోవద్దు. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ జనులు వారి ఆయాసమును గూర్చి వారి తోటి మనుషులతో చెప్పుకుంటున్నారు. వారి బాధ తీర్చగలరా? వారి ఆయాసము తీర్చగలరా? వారి దుఃఖాన్ని తీసివేయగలరా? వారి అవసరాలు తీర్చగలరా? ఎవరు తీర్చలేరు, ఎవరు సహాయం చేయలేరు. వారి యొక్క బాధను గాని, కష్టమును గాని ఎవరు కూడా, రోగమును గాని తీసివేయలేరు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఆయాస పడుతూ ఉంటాం. హల్లెలూయా. ఆయాసము అనేక సందర్భాల్లో, పని దగ్గర, ఉద్యోగం దగ్గర, వ్యాపార విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో, కుటుంబ విషయాల్లో, చదువు విషయాల్లో, ప్రయాణాల విషయాల్లో ఆయాస పడిపోయి ఆ కోపం అంతా, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఎవరో ఒకరి మీద తప్పనిసరిగా చూపిస్తాం. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, జనులు ఆయాసమును గూర్చి వారి యొక్క ఆలోచన విధానం అంతా కూడా మారిపోయి కఠినత్వం అయిపోయారంట. హల్లెలూయా. ఇక నేను నీళ్లు తాగపోతే బ్రతకలేను, మాంసము లేకపోతే బ్రతకలేను, ఈ అరణ్యంలో నేను జీవించలేను,
నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ పరిస్థితి. హల్లెలూయా. మన జీవితాల్లో ఎప్పుడు కూడా సుఖ సౌఖ్యాలు ఉంటాయా? అవన్నీ కావాలంటే కొన్ని పాటించవలసిన విషయాలు ఉన్నాయి. జనులు వారి ఆయాసమును గూర్చి సనుగుతూ ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. సనగడం అంటే ఏంటండి? సనగడం అంటే ఫిర్యాదులు చేయడం, నిందించటం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగా పోషిస్తున్నాడో, దేవుడు ఎంతగా మనల్ని కాపాడుతున్నాడో, దేవుడు మనల్ని ఎంతగా నడిపిస్తున్నాడో ఆ విషయాలన్నింటినీ కూడా మర్చిపోయి దేవుని కృపను పక్కన పెట్టి, నా బలమును బట్టి, నా గొప్పతనమును బట్టి, నా ధనమును బట్టి, నా శక్తిని బట్టి నేను బాగున్నాను, ఇది నా మంచితనమే అనుకుంటూ ఏం చేస్తారో తెలుసా? కొంతమంది జనులు ఆయాసపడుతూ ఉంటారు. వారి ఆయాసం అంతా, బాధ అంతటిని కూడా మనుషులతో చెప్పుకుంటారు. స్తోత్రం కలుగును గాక. నువ్వు మనుషులతో నీ భారమును గురించి చెప్పుకున్నప్పుడు నీ భారము తీసివేయబడదు కానీ, నీ బాధ తొలగిపోదు కానీ. అక్కడ పర్యవసానంగా ఏం జరిగింది తెలుసా? వారు సనుగుచూ ఉండగా అది యెహోవాకు వినబడింది, దేవునికి వినబడిందంట. అక్కడ రాయబడిన మాట, స్తోత్రం కలుగును గాక, వారి ఆయాసమును గూర్చి, హల్లెలూయా, వారి చెడుతనమును గూర్చి, వారి పాపమును గూర్చి, వారి కఠినత్వమును గూర్చి, వారి తిరుగుబాటును గూర్చి వారు సనుగుతూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా దేవుడు విన్నాడు. హల్లెలూయా. విననేరకి ఉన్నట్లు మన దేవుని చెవులు మందము కాదండి. ఆయన వినే దేవుడై ఉన్నాడు, ఆయన చూచే దేవుడై ఉన్నాడు, ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వినే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు వినగలిగిన వాడు. స్తోత్రం కలుగును గాక. నీవు చేసే, మాట్లాడే ప్రతీది కూడా మనుషులు విన్నా వినకపోయినా ఎవరు వింటారో తెలుసా? దేవుడు వింటాడు. నీ మాటలు జాగ్రత్త. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాము. నీ దేహమును శిక్షకు లోపర్చునంత పని నీ నోటి వలన జరుగనీయకము. అది పొరపాటున జరిగిందని దోతేటు నువ్వు ఎప్పుడు చెప్పొద్దు. నీ మాటల వలన, ఆ మాట గుర్తుపెట్టుకోండి, నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవు ఎలా నీ కష్టమును వ్యర్థపరుచుకొందువు. చాలు. నీ మాటల వలన, విన్నని జాగ్రత్తగా, నీ మాటల వలన దేవునికి ఎలా కోపం పుట్టిస్తావు? తద్వారా ఏమవుతుందంట? నీ కష్టమును, నీ కష్టార్జితమును వ్యర్థపరుచుకునే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. అంటే మన నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు ఎల్లప్పుడూ కృపాసహితముగా ఉండనివ్వాలి. హల్లెలూయా. ఉప్పు వేసినట్లుగా రుచికరముగా మన సంభాషణ ఉండనివ్వాలి. హల్లెలూయా. ఈ లోకానికి మనం ఉప్పు అయి ఉన్నాం కదా. మన మాటలు, మన సంభాషణ, మన పలకరింపు ఎలా ఉండాలండి? ఉప్పు వేసినట్లుగా రుచికరముగా ఉందా? నీ మాటలు ఎలా ఉన్నాయి? ఇతరులతో నువ్వు మాట్లాడే విధానం ఎలా ఉంది? నీ మాటలు విన్నవారు ఏం నేర్చుకుంటున్నారు? కృపాసహితమైన మాటలు, ఆరోగ్యకరమైన మాటలు, గాయములు కట్టే మాటలు, ఇతరుల్ని బలపరిచే మాటలు. హల్లెలూయా.
నీ మాటల వలన దేవునికి కోపం రేపే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ జనులు వారి ఆయాసమును గూర్చి, వారి చెడుతనమును గూర్చి, పాపమును గూర్చి సనుగుతూ ఉన్నారు, మనుషులకు చెప్పుకుంటూ ఉన్నారు. అవన్నీ దేవుడు విన్నాడు. విన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? అక్కడ యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. సంఖ్యాకాండం 11 అధ్యాయము 1 వచనములో 2వ భాగములో ఆ మాటలు విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను. హల్లెలూయా. మనం చదువుకున్నాం కీర్తన 30వ కీర్తన 5వ చరణంలో ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. స్తోత్రం కలుగును గాక. నిమిషమునకు ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. హల్లెలూయా. తర్వాత ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. తర్వాత మాట ఏమి రాయబడి ఉంది? ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా. దేవుని కోపం అంట నిమిషం మాత్రమే ఉంటుంది. మీకు తెలుసా ఆయన దృష్టికి ఒకరోజు ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు దేవుని దృష్టికి ఒక్కరోజు. హల్లెలూయా. మరి ఒక్క నిమిషం మీరే కౌంట్ చేసుకోండి. ఒక్క నిమిషం ప్రభు దృష్టికి ఎన్ని రోజులు, ఎంత సమయమో? హల్లెలూయా. అంటే ఆయన కోపగించుకోవడానికి తొందరపడే వ్యక్తి కాదు. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, నీ బాధ, నీ కష్టమును గురించి, నీ సమస్యను గురించి ఏ మనుషులతో నువ్వు చెప్పుకోవద్దు. ఏ వ్యక్తి దగ్గరకు నువ్వు వెళ్ళొద్దు. రహస్యముగా నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు మూసి నీ ప్రభువుకు చెప్పాలి. ఆయనకు నువ్వు ప్రార్థించాలి. దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ఉపవసించి చేతులెత్తి ప్రార్థించాలి. ఆయనతో మనం చెప్పుకోవాలి తప్ప ఏ మనుషునితో నీకు ఎదురవుతున్న ఆయాసముల గురించి, సమస్యల గురించి దయచేసి చెప్పొద్దు. ఎందుకంటే ఆ సమస్యలు వాళ్ళు పరిష్కరించలేరు. హల్లెలూయా. ఏ ఆదరణ నీకు కలగదు. నువ్వు మనుషులకి చెప్పుకున్నంత కాలము దేవుని కోపము రగులుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నేను అంటున్నాను, ఈ సందేశము ద్వారా నీ మాటల వలన దేవునికి ఎన్నడూ కూడా కోపం రానివ్వద్దు. హల్లెలూయా. నీ మాటల వలన దేవునికి కోపము రగలనివ్వద్దు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా, నీ బ్రతుకు దినములన్నిట దేవునికి కోపము రేపని వారంగా మనం బ్రతుకుదుముగాక. హల్లెలూయా. మనుషుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు కదా. అలాగే మనము దేవునికి కోపం రేపే వారంగా మనం ఉండకూడదు. ఏ సందర్భాల్లో దేవుని కోపం వస్తుంది? దేవుడు కోపగిస్తాడా? దేవుడు కోపగించుకుంటే ఎవరైనా సహించగలరండి? నోబడి. ఎవ్వరు కూడా దేవుని కోపాన్ని సహించలేరు. సహింపగలిగిన వాడు ఎవరు కూడా ఈ భూ ప్రపంచంలో లేనే లేరండి. దేవుని కోపం అంత భయంకరమైంది. స్తోత్రం కలుగును గాక. అందుకే తబేరా అనే స్థలములో అక్కడ మాట పెట్టబడింది, ఆ పేరు పెట్టబడింది. యెహోవా అగ్ని రగులుకొని ఆ పాలెములో ఒకనొకను దహించి వేసెను. హల్లెలూయా. ఫైర్ ఫ్రమ్ హెవెన్. ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చిందండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భంలో ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చిన సందర్భం ఎవరని చెప్తారా? మీకు జ్ఞాపకం వస్తుందా? 2 పట్టణాల మీద దేవుడు ఆకాశము నుంచి అగ్ని గంధకములు కురిపించారు. ఆ పట్టణాల పేర్లు తెలుసా? సొదొమ, గొమొర్రా పట్టణాలు. చాలా మంది పరిశోధనలు చేశారు. చాలా మంది ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఇప్పటికీ ఆ సొదొమ, గొమొర్రా పట్టణాలు, ఆ అగ్ని గంధకాలు, ఆ బూడిదంతా కూడా ఉన్నది. సాక్ష్యాధారాలతో ఉన్నాయి. అక్కడ ఏ పంటలు కూడా పండవు.
నిస్సారమైపోయింది ఆ నేలంతా. సైంటిఫిక్ ఆధారాలు సొదొమ గొమొర్రాలో ఇప్పటికీ ఉన్నాయి. హల్లెలూయా. అనేక రకాలైన విభేదాలు, డిబేట్లు జరిగినప్పటికీ వాక్యాధారాలు అక్కడ ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాను? ఆకాశము నుంచి అగ్ని క్రొమ్మరింపబడింది. దేవుని కోపము రగులుకొని ఆ పరలోకము నుంచి భూమి మీదకు దిగివచ్చి ఏ జనులైతే ఆయాసపడ్డారో, ఏ జనులైతే అపనమ్మకం పెట్టుకున్నారో, ఏ జనులైతే దేవుని మాటను నమ్మలేదు, విసిగించారు, తిరుగుబాటు చేశారు, సనిగారు, గొనిగారు, కఠినత్వం చూపించారు, వారందరి మీదకంట దేవుని కోపము, దేవుని అగ్ని క్రొమ్మరించబడింది. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, జనులు మాట్లాడినప్పుడు అగ్ని క్రొమ్మరించబడింది. రెండవదిగా ఆ కింద వచనం చూస్తే, మోషే మాట్లాడినప్పుడు, మోషే మొరపెట్టినప్పుడు అగ్ని చల్లారెను. స్తోత్రం కలుగునగాక. జనులు మొరపెట్టినప్పుడు అగ్ని రగులుకుంది, మోషే మొరపెట్టినప్పుడు అగ్ని చల్లారెను. వాట్ ఈస్ ద డిఫరెన్స్? వ్యత్యాసం ఏంటి అక్కడ? మోషే ఈ సమస్యను గురించి మనుషుల దగ్గర మొరపెట్టలేదు, మనుషుల దగ్గర చేయి జాచలేదు, మనుషుల దగ్గర సాగిలిపడి వేడుకోలేదు. కానీ సర్వశక్తుడైన, పరిశుద్ధుడైన, ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన, ఆజ్ఞను ఆర్పగలిగిన యేసయ్యకు మొరపెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ సమస్యకు పరిష్కారం ఎక్కడైతే దొరుకుతుందో, నీ ప్రార్థనకు జవాబు ఎక్కడైతే దొరుకుతుందో, నీ మొరను ఎవరైతే వినగలరో ఆయన దగ్గర మాత్రమే నీవు నోరు తెరవాలి. స్తోత్రం కలుగునుగాక. దీనికి మించి నువ్వెక్కడ కూడా నీ స్వరాన్ని, నోరుని, నీ విజ్ఞాపన, నీ ప్రార్థన అది దేవునికి చెందునుగాక. హల్లెలూయా. మోషే ప్రార్థించాడు, దేవునికి మొరపెట్టాడు. హల్లెలూయా. దేవుని కోపము చల్లారింది, సమాధానము కృమ్మరించబడింది. హల్లెలూయా. శాంతి కృమ్మరించబడింది, అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొల్లినందున ఆ ప్రాంతానికి, అక్కడ ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడింది. స్తోత్రం కలుగునుగాక. నేను అంటాను, నీవు మొరపెట్టినప్పుడు ఏ కుటుంబాల్లో అయితే, ఏ వ్యక్తి జీవితాల్లో అయితే దేవుని కోపము రగులుకొని ఉందో ఆ అగ్నంతా చల్లారునుగాక. మన దేశం మీద, మన ప్రాంతం మీద, మన పట్టణాల మీద, మన కుటుంబాల మీద దేవుని కోపము రాకుండా చల్లారేంత వరకు నువ్వు మోకరించి మొరపెట్టుదువుగాక. ఆమేన్. ఒక క్రైస్తవుని బాధ్యత, లక్షణం ఏంటి? ఒక ఆత్మీయ లక్షణం ఏంటి? దేవుని కోపము చల్లారేంత వరకు మనము మోకాలు దిగకుందుముగాక, ప్రార్థించుదుముగాక. హల్లెలూయా. అబ్రహాము మొరపెట్టాడు లోతు కుటుంబం కొరకు, మోషే మొరపెట్టాడు తన సహోదరుని కొరకు. ఎప్పుడైతే జనులు వారి ఆయాసమును గురించి సనుగుతున్నారు, కఠినత్వంతో మాట్లాడుతున్నారు, దేవుని తెగులు, దేవుని శిక్ష వారి మీదకి వస్తుంది. నేను అంటాను, నీవు ప్రార్థన ఎందుకు చేయాలి తెలుసా? ఎందుకు మొరపెట్టాలి? ఎందుకు మందిరానికి రావాలి? ఎందుకు ఉపవాసం ఉండాలి? ఎందుకు ప్రార్థించాలి? దేవుని శిక్షకు లోబడకుండా, దేవుని శిక్షకు తప్పించబడినట్లుగా మనం ప్రార్థించదుముగాక. మన ప్రార్థన జీవితం ఒక వ్యక్తిని, ఒక పట్టణాన్ని కాపాడునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దగ్గర మొరపెట్టాడు, మనుషులకి చెప్పుకోలేదు. నీ జీవితంలో ఏ సమస్య గుండా నువ్వు వెళ్తున్నావు, ఏ వేదన గుండా నువ్వు వెళ్తున్నావు, ఏ కన్నీటిలో నువ్వు వెళ్తున్నావు, ఏ అనారోగ్యము గుండా నువ్వు వెళ్తున్నావు, ఏ నిరుద్యోగ సమస్యతో వెళ్తున్నావు, ఒకవేళ గర్భఫలం లేదనో, ఉద్యోగము లేదనో, నీ జీవితంలో సక్సెస్ లేదనో, అనేకమైన నిందల గుండా వెళ్తూ ఉన్నావు.
లేదా దేవుని మీద ఉన్న విశ్వాసం సన్నగిల్లిందా? దేవుని సన్నిధికి దూరం అయిపోయావా? దేవుని మీద అపనమ్మకం కలిగి ఉన్నావా? ఈ రోజున తబేరా అనుభవం ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కోపము రేపక ఆ కోపాన్ని చల్లార్చే వారముగా ఉందముగాక. హల్లెలూయా. ఒక చిన్న నిప్పురవంట అడివంతటిని ఏం చేస్తుందండి? కాల్చివేస్తుంది. హల్లెలూయా. ఒక చిన్న మంట రగులుకోవడానికి పెద్ద అగ్ని కావాలా? ఒక చిన్న అగ్గి పుల్లతో ఏం చేయొచ్చు చెప్పండి? దాన్ని మనం కాల్చివేయచ్చు. హల్లెలూయా. గత కాలాల్లో కాలిఫోర్నియా దేశంలో ఆ ప్రాంతం అడవులన్నీ కూడా కాలిపోయినాయి. కారణం ఏంటి చెప్పాలి? ఆ చెట్లు రాసుకొని రాజుబెట్టబడి అగ్ని రాజుకొని ఆ ప్రాంతం అంతా గాలులు వీచి ఆ పట్టణాలు గృహాలన్నీ కూడా ఏమైపోయినాయండి? కాలిపోయాయి. యాకోబు పత్రికలు కూడా యాకోబు అంటున్నాడు, ఒక చిన్న మాట, ఈ నాలుక ద్వారా వచ్చిన మాట అది చిచ్చు పెట్టంట, చక్రమై తిరిగంట, అడివంతటిని తగలబెట్టినట్లుగా అనేక జీవితాలను పాడు చేస్తుందంట. ఈ చిన్న నాలుక నుంచి వచ్చే మాట చాలా ప్రమాదకరమైంది. స్తోత్రము కలుగునగాక. నీ మాటలు ఎలా ఉండాలి? కోపము రేపన మాటలుగా ఉండునుగాక. ఆదరించే మాటలు నీ నోటి నుంచి వచ్చునుగాక. కృపాసహితమైన మాటలు మన నోటి వెంబడి వచ్చునుగాక. ధైర్యపరిచే మాటలు వచ్చునుగాక. ఎంకరేజ్మెంట్ వర్డ్స్ రావాలి, కానీ డిస్కరేజ్మెంట్స్ మాటలను మన నోటి నుంచి రాకూడదు. ఒకరిని కించపరిచే మాటలు రాకూడదు. ఒకరిని బాధ పెట్టే మాటలు నీ నోట రాకూడదు. ఒకరిని వ్యతిరేకించే మాటలు రాకూడదు. ఒకరిని అగౌరవపరిచే మాటలు, తక్కువ చేసే మాటలు మన నోటి వెంట రాకూడదు. ఎందుకు ఇవన్నీ నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ జనులు వారి ఆయాసమును గూర్చి సనుగుతూ వచ్చారంట. సనుగుతూ వచ్చినప్పుడు జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి? పర్యవసానం ఏంటి? దేవుని అగ్ని ఆకాశము నుంచి రగులుకొని ఆ ప్రాంతం అంతా జనులందరిని కూడా కాల్చివేస్తూ ఉంది. ఇక్కడ ఒక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం. అందువల్ల మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఈ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా దేవుడు దహించు మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కన్స్యూమింగ్ ఫైర్ అంటారు. హల్లెలూయా. అంటే నీలో నాలో దేవునికి వ్యతిరేకమైన మాటలు కాల్చబడునుగాక. తబేరా అనగా దేవునికి అసహ్యమైనవి మనలో ఉంటాయి. కొన్ని దేవునికి హేయమైన క్రియలు ఉంటాయి, దేవునికి హేయమైన మాటలు ఉంటాయి. అవి కాల్చబడునుగాక, శుద్ధీకరించబడునుగాక. బలిపీఠం మీద ఎలాగైతే కాల్చబడుతుందో నీ యొక్క నా యొక్క హేయమైన ప్రవర్తన, మాటలు, చూపులు, తలంపులు కాల్చబడునుగాక, పొటం వేయబడునుగాక. స్తోత్రం కలుగునుగాక. ఆకాశము నుంచి అగ్ని కుమ్మరించబడి ఆ ప్రాంతం అంతా జనులందరూ కూడా కాల్చబడ్డారు. ఇక్కడ ఆత్మీయంగా దీన్ని అర్థం చేసుకోండి. అక్షరార్థంగా ఎవరు తీసుకోవద్దు. వాక్యాన్ని మీరు వక్రీకరించొద్దు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఉన్నది ఉన్నట్లుగా మనం దాన్ని తీసుకోకూడదు. కానీ ఒక ఆత్మీయమైన అర్థం ఏంటంటే, దేవుని మాట మనలో ఉన్న లోపల ఉన్న తలంపులను, ఆలోచనలు ఏం చేస్తుందండి? శుద్ధీకరిస్తుంది. అగ్నికున్న గొప్ప గుణం ఏంటి చెప్పండి? కాల్చివేయడం, శుద్ధీకరించడం. ఒక బంగారము పొటం వేసే వ్యక్తి బంగారమును అగ్నిలో కాలుస్తాడా? కాలవడా? పొటం వేస్తాడా? వెండిని పొటం వేస్తాడు కదా. ఎందుకు? అందులో ఉన్న మస్తంతటిని, మాలిన్యం అంతటిని కూడా తీసివేయడానికి 7 మార్లు దాన్ని ఏం చేస్తాడు?
పుటం వేస్తాడు. దేవుని చేత నీవు నేను కూడా ప్రతి నిత్యము పుటము వేయబడే అనుభవంలోకి రావాలి. మనం అప్పగించబడాలి, దేవుని చేతకు అప్పగించుకోవాలి. ఆ దేవుని మాట దహించు అగ్ని ఉన్నది. ఆ మాట నిన్ను నన్ను సరిచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అగ్ని చేత మనం కాల్చబడుదుముగాక. ఒక సాక్ష్యం ఉంది బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి. ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. నీ ఆత్మీయ జీవితం, నా ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో తెలుసా? మండుచు ప్రకాశించుచున్న దీపము వలె, దీప స్తంభం వలె ఉండునుగాక. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? ఎందుకు మనం పుటం వేయబడాలి, ఎందుకు మనం కాల్చబడాలి, ఎందుకు అగ్నిలో మనం సరిచేయబడాలంటే హల్లెలూయా, పరిశుద్ధత కొరకు, దేవుని సారూప్యత మనలో ఏర్పడేంత వరకు. ఈ లోకానికి మనం వెలుగై ఉన్నాం. హల్లెలూయా. మన వెలుగు, మన సత్క్రియలు మనుషులందరి ఎదుట ప్రకాశింపబడునుగాక. హల్లెలూయా. లోకముందు జ్యోతుల వలె మనం కనబడుదుముగాక. నీలో నాలో పరిశుద్ధతే ఉండునుగాక. నేను పరిశుద్ధులను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. ఎందుకు ఆకాశము నుంచి దేవుడు అగ్నిని కుమ్మరించాడంటే అక్కడ శుద్ధీకరణ జరిగింది, ఒక శాంటిఫికేషన్ జరిగింది. నీలో నాలో కూడా ప్రతిరోజు ఆ శాంటిఫికేషన్, ఆ శుద్ధీకరణ జరుగునుగాక. జరగాలంటే ఆ జరిగించే దహించు అగ్ని అయిన దేవునికి మనం అప్పగించబడాలి. స్తోత్రం కలుగునుగాక. పుటం వేయవాడు ఆయనే, సరిచేయవాడు ఆయనే, పాత్రగా శుద్ధపరిచేవాడు ఆయనే, గంత కొడుకు వాడుకునేవాడు ఆయనే. నేను ఆ జీవితంలో అనేక రకాలైన ఆయాసాలు ఉన్నాయి. ఎన్నోసార్లు మనం దేవునికి కోపం రేపిన వారమే, దేవుని శిక్షను అనిపించిన వారమే. నేను అంటాను, ఈ సందేశము ద్వారా ఇక నుంచి ఎన్నడు దేవునికి కోపం రేపని వారంగా బ్రతుకుదుముగాక. ఒకవేళ దేవుని అగ్ని దిగి వచ్చిన ఆత్మీయంగా మనం పరిశుద్ధపరచబడుదుముగాక. నేను అంటాను, నువ్వు దేవునికి దగ్గరగా వచ్చే కొలది పరిశుద్ధతలోనికి వెళ్తావు, మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళ్తావు, కృప వెంబడి కృపను పొందుకుంటావు. స్తోత్రం కలుగునుగాక. ఈ జనులు మనుషులకు మొరపెట్టారు, మోషే దేవునికి మొరపెట్టాడు, అగ్ని చల్లారెను. హల్లెలూయా. ఏ జనాంగంలోనైనా, ఏ కుటుంబంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఈ అగ్ని రగిలినప్పుడు మోషే వలె నీవు నేను కూడా ఏం చేయాలి తెలుసా? మోకరించి మొరపెట్టే వారంగా ఉందుముగాక. హల్లెలూయా. సంఘములో దేవుని పిల్లలంగా, సావుకులంగా, క్రైస్తవులంగా, అంటే దేవుని ఉగ్రతను, దేవుని తెగులును, దేవుని శిక్షను ఆపగలిగే కృపలోనికి నీవు నేను నడిపించబడుదుముగాక. సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి దేవుని ఉగ్రత తీర్పు ప్రకటించబడినప్పుడు అబ్రహాము మౌనంగా ఉండలేదు, కానీ ఏం చేశాడు తెలుసా? విజ్ఞాపన చేశాడు, దేవుని బ్రతిమాలుకున్నాడు. మోషే కూడా అలాగే మొరపెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. నీవు నేను కూడా దైవ సన్నిధిలో ఆయన వాక్కుల ద్వారా రెండంచుల పదును కలిగిన ఖడ్గము వంటి వాక్కుల ద్వారా మనము సరిచేయబడుదుముగాక. ఈ రోజున ఒక మాట చెప్తే నచ్చట్లేదు, చాలా మందికి స్వీకరించట్లేదు. అంటే సరిచేయబడ్డానికి ఎవరు ఇష్టపడట్లా. నేను ఇలాగే ఉంటాను, నువ్వు నా గురించి చెప్పనక్కర్లేదు, నా జీవితం నేను మార్చుకోను. హల్లెలూయా. నీలో రూపాంతరం కలుగునుగాక, మనస్సు మారి రూపాంతరం చెందుదుముగాక. దైవజనుల ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనల్ని సరిచేయునుగాక, మన హృదయాల్లో గుచ్చుకొనుగాక. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ధ్యానించినప్పుడు నా హృదయములో మంట కలుగుచున్నది అంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ దైవ వాక్కులు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడంట నీ హృదయములో మంట కలుగునుగాక.
పరిశుద్ధత కలిగేంత వరకు, పరిపూర్ణం అయ్యేంత వరకు, దేవునికి స్వారూప్యతలోకి మార్చబడేంత వరకు ఆయన సన్నిధిని మనం విడువకుందుముగాక. స్తోత్రము కలుగునగాక. తబేరా అనుభవం నీ జీవితంలో కలుగునగాక. అయ్యా, నీక అగ్ని చేత నన్ను కాల్చండి తండ్రి, నన్ను పొట్టం వేయండి ప్రభువా, నన్ను పూర్తిగా నడినెత్తు నుంచి అరికాలు వరకు నన్ను కాల్చండి, పరిశుద్ధపరచండి. నీకు హేయమైన ఆయాసకరమైన మార్గము, ఆలోచనలు, చూపులు నా యందు ఉన్నవేమో నన్ను పరీక్షించండి, పరిశోధించండి. తబేరా వలె నన్ను కూడా కాల్చి వెలిగించండి, మండించండి, శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి. ఒక మండుచు ప్రకాశించుచున్న దీపముగా, దివిటీగా నా ఆత్మీయ జీవితం మార్చండి ప్రభు అని ప్రార్థన చేసుకుందామా? అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించునుగాక. మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు. తబేరా అనుభవంలో ప్రభువా, మేము కూడా తండ్రి ఎన్నో సందర్భాల్లో ఆయాసము ద్వారా, చెడుతనము ద్వారా, పాపము ద్వారా, వ్యసనాల ద్వారా, కఠినత్వం ద్వారా, తిరుగుబాటు ద్వారా కోపం రేపిన వారమే. క్షమించండి, శుద్ధి చేయండి, కడగండి, పరిశుద్ధపరచండి. అయ్యా, కోపము రేపే వారంగా కాదు, కోపమును చల్లార్చే వారముగా బ్రతుకుదుముగాక. కోపమును చల్లార్చే వారముగా మాట్లాడుదుముగాక. మా బాహుబలమును బట్టి అయ్యా కోపము రేపే వారంగా కాదు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు కోపం రేపే వారంగా కాకుండా, భూ సంబంధమైన వాటిని వెతికే వారంగా కాకుండా, పైనున్న వాటిని, ఆత్మ సంబంధమైన వాటిని వెతికే వారముగా ఉందుముగాక. తండ్రి, దహించు అగ్ని అయ్యున్న మా దేవ, నన్నును, మమ్మును, ఈ సందేశమును వింటున్న ప్రతి ఒక్కరును, ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కరును మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ అగ్ని చేత మమ్మల్ని పుటం వేయండి, పరిశుద్ధపరచండి, నీ కొలుములో కాల్చండి. ఏ మస్తైనను, మాలిన్యమైనను, ఏ ముడతైనను, కళంకమైనను ఉన్నట్లయితే నా దేవా ఇప్పుడే ప్రభువా శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మండుచు ప్రకాశించే దీపముగా, దీప స్తంభాలుగా, దివిటీలుగా, తారలుగా మమ్మల్ని ఉంచమని, అట్టి కృపను, అట్టి అభిషేకాన్ని మా మీద కృమ్మరించమని, మీ అగ్ని బాప్తిస్మముతో మమ్మల్ని అభిషేకించమని, మీ దయగల పాదాలకు సమస్తమును అప్పగించుకుంటూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, ఆదరణ, అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకు, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు, సర్వతగ సంఘానికి, ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరకు దేవుని కృప ఈ దినం మొదలుకొని సదాకాలం తోడే నడిపించునగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్.